నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు షాక్ ఇస్తూ హార్ముజ్ జలసంధిని ఇరాన్ ఐఆర్జీసీ మూసివేస్తూ ఉన్నట్లు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. హార్ముజ్ జలసంధిని మూసివేసిన తర్వాత కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద కూడా ఇరాన్ దాడులు చేసిందనమాట. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. వివరాల్లోకి వెళితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. హార్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకుంది మరియు మేము ఇరాన్ పైన తీవ్రమైన దాడులు చేశాము. హార్ముజ్ జలసంధి అంతర్జాతీయ నౌకాయానానికి తిరిగి తెరిచి ఉందని చెప్పేసి నౌకాయాన స్వేచ్ఛను నిర్ధారించడానికి అమెరికా సైన్యం అత్యంత అప్రమత్తంగా ఉన్నారని చెప్పేసి యుఎస్ సెంట్రల్ కమాండ్ ధృవీకరించిందనమాట. అలాగే హార్ముజ్ జలసంధిలో అమెరికా సైనికులు ఉన్నారు. ప్రతి ఒక్క నౌకకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఐఆర్జీసీ అలాగే ఇరాన్ సైనికుల మీద మేము తీవ్రమైన బలమైన భారీ దాడులు చేస్తూ ఉన్నాము. ఎవరు భయపడవలసిన అవసరం లేదు. అంతర్జాతీయ జలమార్గం అందరికీ సమానమని చెప్పేసి అందరికీ ఇది తిరిగి తెరిచి ఉంటుందని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రస్తుతం హార్ముజ్ జలసంధి ఇరాన్ నియంత్రణలో లేదని చెప్పేసి యుఎస్ సెంట్రల్ కమాండ్ అయితే ప్రకటించింది. ఇరాన్ రెచ్చగొట్టే చర్యలు బెదిరింపులు ఉన్నప్పటికీ జలసంధిలో నౌక రవాణా సాధారణంగానే కొనసాగుతూ ఉందని పేర్కొందనమాట. దీంతో ఇరాన్కు భారీ షాక్ తగిలిందనమాట. ఎందుకంటే ఇరాన్ సముద్ర జలాలు ఏవైతే ఉన్నాయో హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో అది తమదని చెప్పేసి తమ హక్కు అని చెప్పేసి అలాగే పార్లమెంటులో కూడా ఒక బిల్లునైతే పాస్ చేసేసి కొత్త చట్టాన్ని కూడా తెచ్చారు టోల్ వసూలు చేయడానికి. దీంతో ఇరాన్ ఒక్కటే లాభపడుతూ ఉంటే ప్రపంచ దేశాల మీద ఆర్థిక భారం అంటే ప్రభుత్వాల మీద కాకుండా ప్రజల మీద ఆర్థిక భారం పడుతుందన్నమాట టోల్ వసూలు చేయడం వల్ల. దీంతో మేము తీవ్రమైన దాడులు చేసి హార్ముజ్ జలసంధిని అమెరికా నియంత్రణలోకి తీసుకొని వచ్చామని చెప్పేసి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.